హల్లెలూయా. వాక్య ధ్యానం చేద్దాము. రోమీయులు రాసిన పత్రిక 8వ అధ్యాయము 23వ వచనం ధ్యానంతో చూడండి ఒక్కసారి. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలము నొందిన మనము కూడా అనగా విమోచన కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము. ఎలాగనగా నిరీక్షణ కలవారమై రక్షింపబడితిమి. ఎవడు నిరీక్షించును. చాలండి, చిన్న ప్రార్థన చేద్దాం. మహోన్నతుడైన యేసయ్యా, మీకే స్తుతులు తండ్రి. చదవని వాక్య భాగం తండ్రి అయా, నా నోటు బోరగా ఉంచి అయా కొన్న ప్రతి ఒక్క బిడ్డతో మీరే మాట్లాడి అయా వారు హృదయాలు తెరిచి మీ కొరకు వాడ మీద కృపను దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. వాక్యం సెలవిస్తుంది, చూడండి ఒక్కసారి. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలము నొందిన మనము కూడా పుత్రత్వము కొరకు అని రాయబడుతుంది. ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, ఆత్మ యొక్క ప్రథమ ఫలము నొందిన మనము కూడా. దేవుని సన్నిధిలో ఆత్మ నిరంతరం మనం నడిపిస్తుంది. ఆత్మ ద్వారా మనం నడిపించబడుతూ ఉన్నాం. పరిశుద్ధాత్ముడు మనతో ఉండి నిత్యం మనం నడిపించేవాడు. మనం ఆయన సన్నిధిలో మనం నిలబడి ఉన్నాము. మనం అనుకుంటాం పరిశుద్ధాత్మ మాట్లాడుతుంది, ఎలా మనం నడిపిస్తుంది, ఏ రీతిగా మనతో ఉంటుంది అని చాలామంది సందేహాలు ఉంటాయి. తగిన సమయమందు పరిశుద్ధాత్మ దగ్గర నీతో మాట్లాడతాడండి. ఒకవేళ నువ్వు శోధనకు గురవు అవ్వబోతూ ఉన్నావు, ఆ సమయంలో పరిశుద్ధుడు నీతో మాట్లాడతాడు. ఆత్మ ద్వారా నువ్వు ఆ స్థలానికి వెళ్ళవద్దు, నువ్వు వెళ్తున్న మార్గం తప్పు, నువ్వు అంత వేగంగా వెళ్ళవద్దు, నువ్వు నడుస్తున్న మార్గం తప్పు, నువ్వు వెళ్తున్న దారి తప్పు అని నేను గద్దిస్తూ ఉంటాడు. అయితే నీ శరీరం చెప్తూ ఉంటుంది, పర్లేదు ఈసారికే కదా అని నువ్వు ఎప్పుడైతే అనుకొని ఆ తప్పు మార్గంలో నడిచావో దేవుని ఆత్మ నీలోని వైద్యులుగా అవకాశం ఉంటుంది. అది దేవుడు ఖండించేవాడు, మనం సరిదిద్దేవాడు. మనం ఏం చేయాలంటే ఆయన గద్దించేటప్పుడు ఆ గద్దింపులకు మనం లోబడేవారికి మనము ఉండాలి. ఆ గద్దింపు నీకు తెలుస్తుంది. ఒక్కసారి రెండుసారిగా నీతో ఉండి ఆయన మాట్లాడతాడు. నువ్వు అప్పటికి మూర్ఖంగా నువ్వు ప్రవర్తించి నడుస్తున్నప్పుడు మరలా నీకు ఆయన చెప్పేవాడు, నేను నడిపించేవాడు. ఆ పరిశుద్ధుడు నేను చెప్తూ ఉంటాడు, ఆత్మచేత నువ్వు స్థలాన్ని కొను